Hello guys, welcome back to Queen Madhu Official. Please subscribe. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను. బికాస్ లాస్ట్ టైం చేసిన మన కొత్త సెట్ వీడియో 18K+ వ్యూస్ అయితే వచ్చినాయి. ఎందుకు అంటే ఆ డ్రెస్సెస్ అన్ని చాలా బాగున్నాయి అండ్ మన బడ్జెట్లో ఉన్నాయి. మీరు ఇంకా చూడకపోయినా ఉంటే వెళ్ళి చూడండి. ఈ రోజు కూడా అంతే మంచి వీడియోతో అయితే వచ్చేసాను. ఈ రోజు వీడియో ఏంటంటే వెస్ట్రన్ ఫ్రాక్స్, అది కూడా మన బడ్జెట్లో ఉంటాయి, చాలా స్టైలిష్గా ఉంటాయి. వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇంకా లెట్ చేయకుండా లైక్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు మీకు చూపించబోయే ఫ్రాక్స్ అయితే ఇవి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 ఫ్రాక్స్ అన్నమాట. సో ఇవి క్వాలిటీ ఎలా ఉంది, కలర్స్ ఎలా ఉన్నాయి, వేసుకుంటే ఇంకెలా ఉన్నాయి అన్నీ కూడా చెక్ చేసేద్దాం. సో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ వన్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ మంచి కలర్తో ఓపెన్ చేద్దాం. వైట్ శుభప్రదం కదా, వైట్ స్టార్ట్ చేద్దామా? వైట్ అనుకుంటాం కానీ వదిలే, ఇది ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంది, ఏదో అర్థం కాలేదు, అందుకే ఓపెన్ చేద్దాం. ఇది ఓకే, ఇప్పుడు అర్థమైంది. నా ఫేవరెట్ నెక్, అసలు ఈ నెక్ కోసం ఇది ఆర్డర్ చేశాను అనమాట. స్క్వేర్ నెక్ చాలా అంటే చాలా బాగుంటుంది. స్క్వేర్ నెక్ వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. ఇది చూసారా, దీనికి బుట్టలు ఇచ్చారనమాట. అదే మీన్ బుట్ట చేతులు అంటారు కదా, పఫీ స్లీవ్స్ అంటారు కదా, అలాగా చూసారా. అండ్ హ్యాండ్స్ కూడా ఫుల్ 3/4 కాదు, ఫుల్ హ్యాండ్స్ ఇవి. అండ్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్, చాలా బాగుంది. దీనిపైన ప్రింట్ అనుకుంటా ఇది, కాబట్టి ఇది పోయే ప్రింట్ అయితే కాదు, ఇది బాగుంది. ఫుల్లీ ఫ్రాక్ అనమాట, ఇది లెంత్ వస్తుంది ఫ్రాక్ చాలా. నేను ఇవన్నీ వేసుకొని చూపిస్తాను కాబట్టి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో బాగుంది. ఇది వచ్చేసి నేను సైజు ఎస్ తీసుకున్నాను, ఎందుకంటే మీడియం తీసుకోలేదు. నేను డ్రెస్సెస్ అయితే మీడియం తీసుకుంటాను, కానీ ఫ్రాక్స్ ఏమైనా కదా ఎస్ తీసుకుంటాను. బికాజ్ మీడియం కుర్తా సెట్స్ మీడియం తీసుకోకపోతే నాకు ప్యాంట్స్ సరిపోదు. సో అందుకని చెప్పి మీడియం తీసుకుంటాను. ఇవి ప్యాంట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఎస్ తీసుకుంటాను అనమాట. అంటే లోవర్ బాడీ కొంచెం నాకు లావుగా ఉంటుంది, అందుకని చెప్పేసి నేను మీడియం తీసుకుంటాను కుర్తా సెట్స్. సో ఇది, అండ్ ఇది వచ్చేసి క్లాత్ కూడా చాలా బాగుంది, స్టిఫీగా ఉందన్నమాట. బాగుంది, లెంత్ కూడా బాగుంది. సో వేసుకుంటే మనకి ఎలా ఉందని తెలుస్తుంది. వేసుకుంటే లుక్ చాలా బాగుందని, ఇంకా నేను ఫిట్టింగ్ చేయించకుండానే ఇలా ఉంది, అంటే ఫిట్టింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది. అచ్చం మనమే క్లాత్ తీసి కుట్టించుకున్నట్టు బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఫ్లోర్ టచ్ వచ్చిందండి, చాలా లెంతీగా ఉంది అండ్ బాగుంది కూడా. దీనికైతే నేను 10/10 ఇస్తాను. నాకంతా బాగా నచ్చింది. స్పెషల్గా కలర్ కాంబినేషన్, గోల్డ్ అండ్ పర్పుల్ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చింది. అండ్ ఆ నెక్ అయితే అస్సలు చెప్పనవసరం లేదు, ఆ నెక్ ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు స్టార్ట్ సెకండ్ వన్. సో ఇప్పుడు బ్లాక్ అయితే ఓపెన్ చేద్దాం. ఇది ఓవర్ కోట్ వస్తుంది అనుకుంటా, అదే అనుకుంటున్నాను నేనైతే, నాకు కూడా తెలియదు. ఇది వచ్చేసి టాప్. అబ్బాయి ఎంత బాగుంది క్లాత్, అసలు ఫుల్లీ కాటన్, దీనికి థ్రెడ్స్ ఇచ్చారు. ఇది ఫోటోషూట్కి అయితే అదిరిపోయిద్ది, అసలు నార్మల్గా ఉండదు. అంటే ఇది వచ్చేసి లోపల వేసుకోవాలి, ఇది లోపల వేసుకోవాలి అండ్ అది బయట వేసుకొని పైన తాడులు కట్టుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా చాలా బాగుంది, స్మూత్గా ఉంది చాలా. సో వీటి ప్రైజెస్ అన్నీ కూడా నేను కింద మెన్షన్ చేస్తాను, చూసుకోండి. ఎందుకంటే నాకు గుర్తులేదు, నేను చూసుకొని మెన్షన్ చేస్తాను. అండ్ ఇది కూడా ప్రింటెడే, బట్ ఇది ఉంటుందా లేదా అన్నది నాకు తెలియదు, ఎందుకంటే త్వరగా పోయేటట్టే ఉంది. బట్ బాగుంది, ప్రింట్ కూడా చాలా బాగుంది. వైట్ మీద ఎల్లో, అంటే సన్ఫ్లవర్ ఏ కలర్లో ఉంటుంది. సో బాగుంది. ఇది వచ్చేసి సైజు, ఇది మీడియం తీసుకున్నాను, మరి ఎందుకు తీసుకున్నాను నాకు కూడా తెలియదు. ఇది లూజ్ వస్తుందేమో మేబీ. బాగుంది, మధ్యలో బటన్స్ ఇచ్చాడు. ఓకే, బటన్స్ ఇచ్చాడు కానీ స్టిచ్ చేశాడులే, బాగుంది, చాలా బాగుంది. అండ్ ఇది కూడా అంతే, వేసుకొని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, కాబట్టి అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అండ్ సెకండ్ వన్ అయితే అయిపోయింది.
ఇది వేసుకుంటే అచ్చు బేబీ డాల్లా ఉన్నామండి. చాలా బాగుంటుంది. మన ఏజ్ని కూడా తక్కువ చేసేది, అంత బాగుంది. లుక్ అయితే చాలా స్టైలిష్గా, చాలా నీట్గా ఉంది. క్లాత్ కూడా ఫుల్లీ కాటన్, చాలా బాగుంది. స్మూత్గా ఉంటుంది. మీరు ఏ సీజన్లోనైనా కంఫర్ట్గా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ థ్రెడ్స్ వచ్చేసి మన చిన్నపిల్లలకి జుబ్బాలు కడతాం కదా, అలా కట్టుకోవాలి. సో అదొకటి సేఫ్టీ చూసుకోవాలి. కొంచెం గట్టిగా టై చేసుకోకపోతే జారిపోయినట్టు అయిపోతుంది. సో అదనమాట. మిగతా అంతా బాగుంది. వేసుకున్నా కూడా లుక్ చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ముచ్చటగా మూడోది. ఇప్పుడు ఇది కూడా వైట్. ఇదేం ఫ్రాక్ అసలు గుర్తులేదు. ఆర్డర్ చేస్తాను కానీ ఏది ఫ్రాక్ అసలుకి గుర్తే ఉండదు. వచ్చే వరకు కూడా గుర్తుండట్లేదు. క్లాత్ అసలు ఎంత బాగుందండి. అరే ఈ ఫ్రాక్ కూడా చాలా బాగుంది. బటర్ఫ్లై ఫ్రాక్ అనమాట. చూసారా ఎంత బాగుందో. క్లాత్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ, చాలా సాఫ్ట్ ఉందన్నమాట. అంటే కాటన్ అని చెప్పలేము, అలానే సిల్క్ అయితే కాదు, చాలా స్మూత్గా ఉందండి. టీ షర్ట్ క్లాత్స్ ఉంటాయి కదా, అలా ఉంది. అరే వావ్, చాలా బాగుంది. ఇది కూడా నా ఫేవరెట్ నెక్. చూసారా, స్క్వేర్ స్క్వేర్ నెక్ చాలా యూనిక్ లుక్ ఇస్తుంది. చాలా బాగుంది. ఇది కూడా వైట్ వేస్తేనే కళకళలాడిపోతాం. చాలా బాగుంటుంది. వైట్ ఎవరికైనా బాగా సెట్ అవుతుంది. ఇది కూడా ఫోటోషూట్కి చాలా బాగుంటుంది. కాంబినేషన్ లాగా, అంటే మల్టీ కలర్స్ ఉన్నాయి కదా, అండ్ చాలా బాగుంటుంది. ఇది వైట్ మీరు వేసుకొని మీ పార్ట్నర్ ఇందులో ఏదో ఒక కలర్ వేసుకుంటే చాలా బాగా కనిపిస్తారు. క్లాత్ బాగుంది. కింద కూడా స్ప్రిల్స్ లా ఇలా వచ్చింది, బాగుంది కుచ్చుల్లాగా. హ్యాండ్స్ చూసారా, హ్యాండ్స్ కూడా ఉంది ఇలాగా. అంటే మనం యాక్చువల్గా స్టిచ్చింగ్ చేసుకున్నట్టు ఉంది కదా హ్యాండ్స్ కూడా. ఇవన్నీ చాలా బాగుంది. దీని కింద ప్యాంట్ వేసుకుంటారా లేదా అన్నది మీ ఆప్షన్. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. సో అలా అనమాట. వేసుకొని అనుకుంటే వైట్ వేస్తేనే బాగుంటుంది. ఇంకే కలర్ వేసినా లోపల నుంచి కనిపించేస్తుంది కాబట్టి, సో మీరు వేసుకుంటే వైట్ తప్ప ఇంకా వేరే ఛాన్సే లేదు. వేరే కలర్ వేసుకుని, ఇందులో ఇన్ని కలర్స్ ఉన్నాయి కదా, ఏదో కలర్ వేసుకుందాం ట్రై చేస్తారంటే లోపల నుంచి ఎక్స్పోజ్ అయిపోతుంది కలర్. సో అలా చేయకండి, వైట్ వేసుకోండి వేసుకుంటే. థర్డ్ ఫ్రాక్ ఈ వైట్ కలర్ ఫ్రాక్. ఇది కూడా చాలా బాగుందండి. అండ్ స్క్వేర్ నెక్ ఒకటి ఇచ్చాడు. స్లీవ్స్ నేను యాక్చువల్గా ఈ స్లీవ్స్ అయితే వేసుకోను, బట్ ఈ ఫ్రాక్లో ఈ స్లీవ్స్ బాగా నచ్చినాయి. మనం కూడా బబ్లీగా చాలా బాగా కనిపిస్తున్నాము. అండ్ ఆ నెక్ అన్నీ కూడా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చింది. ఇది వచ్చేసి 3/4 ఫ్రాక్లో వచ్చింది. దీని కింద ప్యాంట్ కొంతమంది కంఫర్ట్గా ఉండదు కాబట్టి వేసుకుంటే మంచిది. సో ఓవరాల్గా బాగుంది. అండ్ తర్వాత ఫోర్త్ వన్. ఇది సేమ్ ఇందాక చూపించిన లాంటిది అనుకుంటా. కోట్ వస్తుంది. ఓకే, సారీ, కోట్ వచ్చేది కాదు, ఫ్రాక్ ఇది. ఇది బాగా ట్రెండ్ అయింది మీషోలో, ఫ్లిప్కార్ట్లో అండ్ మింత్రాలో, అన్నిట్లో కూడా ఉంది. చాలా బాగుంటుంది. అంటే చూడటానికి చాలా సింపుల్గా ఉండొచ్చు, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్ ఇది ఏమంటారు, డైమండ్ షేప్, చాలా బాగుంది. హ్యాండ్స్ కూడా బాగా ఇచ్చాడు. కింద ఇలా ఇచ్చాడు అనమాట. ఇది నాకు తెలిసి 3/4 ఉంటుంది. మన కింద బ్లాక్ కలర్ ప్యాంట్ సంథింగ్, బ్లాక్ ఆర్ వైట్ ఏదైనా వేసుకోవచ్చు. వైట్ అయినా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. బట్ బ్లాక్ వేస్తేనే క్లాసీగా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంది. నేను ఇలా చూపిస్తే మీకు అసలుకి అర్థం కాదు, అందుకే ప్రతిదీ వేసుకొని చూపిస్తాను. లాస్ట్ టైం కుర్తా షర్ట్ వీడియో చేసినప్పుడు వేసుకొని చూపించడానికి కావలేదు, ఎందుకంటే అప్పుడే నా ఫోన్ బ్రేక్ అయిపోయింది. సో అందుకని చెప్పి. చూసారా, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అసలు అన్నీ కూడా ఇంత బాగున్నాయి అసలు. సో ఇదన్నమాట. ఇది కూడా అయిపోయింది. సో ఫోర్త్ ఫ్రాక్, నేను ఆ పిక్చర్ చూసారా, నేను మీషో ఓపెన్ చేసినప్పుడల్లా ఆ పిక్చర్ కనిపిస్తుంటే ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకున్నాను. రేటింగ్ కూడా చాలా బాగుంది. సో ఫైనల్గా తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను అంటే ఇది చాలా కంఫర్ట్గా ఉంది. క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది. మనం ఎక్కడికి వెళ్ళినా సరే కంఫర్ట్గా ఉంటుంది అనమాట. నాకైతే బాగా నచ్చింది. అండ్ స్లీవ్స్ బాగున్నాయి. నెక్ కూడా డైమండ్ నెక్. సో ఆలోచించకుండా హ్యాపీగా తీసుకోవచ్చు, బికాజ్ ఇది మన బడ్జెట్లోనే ఉన్నాయి కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఫిఫ్త్ వన్, లాస్ట్ అండ్ ఫైనల్. ఇది అసలు ఎలా ఉందో చూద్దాం. అసలు ఇది ఏంటిది. అండ్ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, నేను వేసుకున్నది అయితే ఇంకా బాగుంది, నేను నించొని చూపిస్తాను.
చాలా అంటే చాలా బాగుంది నేను వేసుకున్నది కూడా. సో దీని లింక్ కూడా కావాలంటే అడగండి, కింద ఇస్తాను. ఇది కూడా చాలా కంఫర్ట్గా ఉంది. ఇది నేను తీసి లైక్ 1.5 ఇయర్ అలా అయిపోయి ఉంటుంది. అయినా ఇప్పటికి ఇంత కంఫర్ట్గా ఇంత బాగుంది. యాక్చువల్లీ హ్యాండ్స్ ఇది కాదు, ఇక్కడ వరకు హ్యాండ్స్ వచ్చి ఇప్పుడు నాకు ఈ బోటం ఉంది కదా, దీనికి ఇలా స్ప్రిల్స్లో వచ్చాయి. బట్ నాకు అది నచ్చలేదు, ఎందుకు జంకెల్ దానిలాగా అనిపించి అది రిమూవ్ చేయించి హ్యాండ్స్ అయితే ఇలా కుట్టేసుకున్నాను నేనే. నాకు మిషన్ ఉంది కాబట్టి నాకు ఆ ప్రాబ్లం లేదు. సో బ్లాక్ అండ్ వైట్, నేను ఒక పిచ్చిదాన్ని నిజంగా. బ్లాక్ అండ్ వైట్ చూస్తే అస్సలు మనసు ఆగదు. అరే టీషర్ట్ క్లాత్, అరే ఎంత బాగుంది అసలు. మై గాడ్ గాయ్స్, అసలు మీరు ఈ వీడియో మిస్ అయ్యారంటే వేస్ట్. ఇంకా అంత బాగున్నాయి ఒకటి కూడా, చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ వీడియో మిస్ అయ్యారంటే మంచి మంచి ఫ్రాక్స్ అన్నీ మిస్ అయిపోతారు. తర్వాత మీ ఇష్టం, ఎవరికైనా కావాలన్నా షేర్ చేయండి. అంత బాగున్నాయి ఫ్రాక్స్ మాత్రం, అన్నీ మన బడ్జెట్లో ఉన్నాయి మెయిన్లీ. చూసారా ఎంత బాగుంది అసలు క్లాత్, టీషర్ట్ క్లాత్. నిజంగా మీరు కొనుక్కోండి, కొనుక్కున్న తర్వాత ఏమైనా బాగోకపోతే నన్ను అడగండి, ఏంటి సిస్టర్ ఎలాంటి రికమెండ్ చేశారని. అస్సలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అన్నీ కూడా, చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు చాలా బాగా నచ్చింది. దీనికి ఇంకేదో ఇచ్చాడు, ఐ థింక్ బెల్ట్ అనుకుంటా ఇది. అంటే బెల్ట్ అంటే బెల్ట్ కాదు, మామూలు ఇలా ఇచ్చాడు. దీన్ని మనం బ్యాక్ సైడ్ టై చేసుకోవాలి. ఇలా కనిపిస్తుందా? కనిపించాలి, నేను వేసుకొని చూపిస్తాను కదా మీకు అర్థమవుతుంది. ఇది బ్యాక్ సైడ్ టై చేసుకోవాలి. ఓ మై గాడ్, అసలు ఎంత బాగున్నాయా, చెమట చూసుకోవడానికి బాగుంది ఇది. నేను ఇది కూడా ఏ సైజు, మీడియం ఆర్డర్ చేశాను. ఎస్, మీడియం. అరే ఎంత బాగుంది అసలు, చాలా అంటే చాలా బాగుంది. అస్సలు మిస్ చేసుకోకండి గైస్. ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా బాగున్నాయి, ఒక్కటే బాగుంది అని అయితే నేను చెప్పలేను, అన్నీ బాగున్నాయి, అంత బాగున్నాయి అనమాట. సో ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది అసలు ఎలా ఉంది ఏంటన్నది. సో ట్రై చేసేద్దాం. ఫైనల్గా 5th వన్, ఇది చాలా కంఫర్టబుల్ అండ్ చాలా స్ట్రెచబుల్ అనమాట. ఎంత లావుగున్న వాళ్ళైనా సరే ఒక మంచి పర్సనాలిటీగా కనిపిస్తారు ఇది వేసుకుంటే, నాకు బాగా నచ్చింది. అండ్ దీని బెల్ట్ ఒక థ్రెడ్ లాగా ఇచ్చాడు, అది టై చేసుకోవడమే. సో చాలా సింప్లీ వేరింగ్ అండ్ స్టైలిష్గా ఉంటుంది. చాలామంది స్టైల్గా రెడీ అవ్వాలి అనుకుంటారు, బట్ అలా అని వెస్ట్రన్ వేర్ జీన్స్ అలాంటివి వేసుకోలేరు. బట్ వాళ్ళకి ఇలాంటివి బాగా సెట్ అవుతాయి. నేను చూపించిన 5 కూడా బాగా సెట్ అవుతాయి అనమాట. ట్రెడిషనల్గా ఉంటారు అండ్ స్టైలిష్గా కూడా ఉంటారు. సో ఇవేవి కూడా మిస్ చేసుకోకుండా హ్యాపీగా తీసుకోవచ్చు. అన్నీ కూడా మన బడ్జెట్లో ఉన్నాయి, అండర్ 500లోనే ఉన్నాయి కాబట్టి. సో మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ మ్యారేజ్ అయిపోయి కిడ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇవి వేసుకోవచ్చు, కంఫర్ట్గా ఉంటుంది. మీ పిల్లల్ని క్యారీ చేయడానికి బాగుంటుంది, ఇది కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. చున్నీ డ్రెస్సెస్ అయితే చాలా కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది కదా, ఇవి స్టైలిష్గా ఉంటాయి అండ్ ట్రెడిషనల్గా కూడా ఉంటుంది. అండ్ నేను తీసుకున్న డ్రెస్ ఇది ఆల్రెడీ 1 ఇయర్ అయినా సరే ఇంకా అలానే ఉంది. నా వీడియో చూసి కొనుక్కున్న ప్రతి ఒక్కరికి నేను ఫుల్ గ్యారంటీ ఇస్తాను, ఎందుకంటే రేటింగ్ క్వాలిటీ అన్నీ చూసి నేను ఆర్డర్ పెడతాను కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. 100% హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో వీడియో అయితే చూసారు కదా ఎంత బాగున్నాయి. నచ్చితే కింద లింక్స్ ఇస్తాను, వెళ్ళి కొనుక్కోండి. అండ్ ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూడకపోతే వెళ్ళి చూడండి. అంతవరకు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బై బై.